వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి. ఇది శాంతంపుల పులుసు అండి. ఇది శాంతంపుల పులుసు ఆర్గానిక్ అండి. ఈ మాదొడ్లోనే పండినవి. ఇవి ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఇలా గిన్నెలో తీసుకుని ఆ గిన్నెలో వాటర్ పోసాను అనమాట. ఆ వీడియో తీయలేదండి, మిస్ అయింది. ఇవి ఇలా వేసుకునండి గిన్నెలో పెట్టాను అనమాట. గ్యాస్ వెలిగించుకుని పెట్టాను, గ్యాస్ మీద పెట్టాను. చూడండి, వాటర్ ఇన్ని పోసాను అనమాట. ఈ విధంగా పోసి బాగా మరగనివ్వాలండి. అవి ఉడకాలన్నమాట. శాంతంపులు బాగా ఉడికితే, ఇదిగోండి ఒకటి మీకు తీసి చూపిస్తున్నా. శాంతంప చూడండి ఎలా ఉన్నాయో శాంతంపులు. శుభ్రంగా ఆ విధంగా కడుక్కున్నాను అనమాట. మట్టి గట్ట ఏమి లేకుండా ఈ విధంగా కడుక్కుని గిన్నెలో వేసుకున్నాను. అవి బాగా నీళ్లు మరగాలండి. చూపిస్తాను ఉండండి. అది మరుగుతున్నాయి చూడండి నీళ్ళు. ఆ విధంగా బాగా మరుగునియి. చూడండి, ఆ స్పూన్తో ఒకటి తీసి బయటకు చూపిస్తున్నాను. ఇంకా ఉడకలేదు. మన స్పూన్తో గుచ్చామంటే ఆ శాంతంపు దిగాలండి. అది ఇంకా దిగలేదు కాబట్టి ఇంకా ఉడకలేదనమాట. ఒక 5 నిమిషాలు ఆగాక మళ్ళీ ఆ నీళ్ళు మరిగినాయి. ఇప్పుడు ఉడికినాయండి శాంతంపులు. చూడండి, ఆ స్పూన్తో గుచ్చితే ఎలాగ దిగిపోయిందో ఆ స్పూను ఆ శాంతంపుకి అలా ఉడికిపోయినాయి అనమాట. ఆ నీళ్ళు వంచేసుకుని దాంట్లో మళ్ళీ ఆ నీళ్ళు ఉంచేసుకున్నాక శాంతంపులు వేసుకుని అవి ఒలుసుకోవాలండి. అవి ఒలుసుకుని ఇగో ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. అది కూడా వీడియో తీయలేదండి, ఇంకా లాంగ్ వీడియో అయిపోద్దని. ఇంకా అవి ఒలిసేసుకున్నాక ఒకటి మట్టుకు మీకు చూపిద్దామని అలా ఒలుతుని చూపిస్తున్నాను. ఇది పెద్దగా ఉన్నది ఇలా చేత్తో తుంచాను అనమాట. అసలు అయితే పెద్దగా ఉన్నది చాకుతో అయ్యో ప్లేట్లో ముక్కలు కోసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ముక్కలు కోసుకుని ప్లేట్లో ఒలుసుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మూకుట్లో అండి, మూకుడు పొయ్యి మీద పెట్టాను. దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో తిరుమల దినుసులు వేసుకోవాలండి. కూరకు తిరుమాతే రుచి అనమాట. జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ. ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి అలా పెట్టుకున్నా. అవి అందుట్లో వేసేసుకోవాలి. మనం వేసుకుంటే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానని ఎల్లుల్లిపాయలు వేయట్లేదు. ఈ విధంగా అన్ని దినుసులు వేసేసాక ఒకసారి గట్టితో తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక కొంచెం అవి ఏగాలి. ఇదిగోండి ఏగిపోయినాయి. చూడండి ఎర్రగా ఏగిపోయినాయి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడమే. నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా అండి. పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు. 2 పచ్చిమిరకాయలకు సీల్లు చేశారు. 4 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలు కోసి కట్ చేసుకున్నా. కొంతమంది ఒక ఉల్లిపాయ అయినా వేసుకుంటారు. నేనైతే 4 ఉల్లిపాయలు వేసాను. కూర గుజ్జల్లే ఉంటుంది, గ్రేవీ బాగుంటుందండి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే. ఇంకా ఆ విధంగా మూకుట్లో వేసేసానండి ఉల్లిపాయలన్నీ ముక్కలు వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసామనుకోండి తొందరగా ఏగిద్ది ఉల్లిపాయ ముక్కలు. ఉప్పు వేసి ఒకసారి గట్టితో అటు ఇటు తిప్పుకోవాలండి. కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలు అటు ఇటు తిప్పుతూ ఉంటే మాడకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం అవి ఏగుతూ ఉంటాయి కూడా అండి. మనం స్టీల్ గట్టి పెట్టామనుకోండి టకటక మోగిద్ది, చెక్క గట్టి మోగదనమాట. కొంచెం అలా ఏగాక చూడండి ఎర్రగా ఏగిపోయినాయి. ఇందాక మీద ఇప్పుడు కొంచెం ఏగినాయి కదా, ఇంకొంచెం వేగాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఇంకొంచెం వేగాక దాంట్లో శాంతంపులు వేసుకోవడమే అండి. ఇందాక ఒలుసుకుని పక్కన పెట్టుకున్నాం కదా శాంతంపులు, దీంట్లో వేసుకోవడమే. ఆ శాంతంపుల్ని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో మనం కొంచెం కారం వేసుకోవాలండి. ఆ కూరకు సరిపడా కారంలోనే నేను ధనియాలు, జీలకర్ర, పసుపు, మసాలా దినుసులు అన్నీ కలిపేసి డబ్బాలో పోసి పెట్టుకున్నా అండి పచ్చికారంలో. ఇంకా సెపరేట్గా వేయ అవసరం అన్నీ దాంట్లో కారంలోనే కలిపేసాను కాబట్టి. పసుపు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కారంలోనే ఉన్నాయన్నమాట. ఇంకా చింతపండు పేస్ట్ అండి అది. నేను చింతపండు కూడా మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అండి, బరణలో పెట్టుకుని. అందుకని చింతపండు కూడా పేస్టేనండి. ఆ పేస్ట్ సరిపడా కూర సరిపడా వేసుకోవడమే స్పూన్ తోటి. ఆ పేస్ట్ వేసాను కాబట్టి వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. అదే పులుసు పిండుకుని వేసుకుంటే వాటర్ పోసుకోక్కర్లేదండి. ఆ పేస్టు కలవాలి కాబట్టి దానికి సరిపడా వాటర్ పోయాలండి. అవన్నీ పోసాక మనం అన్నీ వేసాం కదా, ఆ వాటర్ పోసాక కొంచెం గరిటెతో తిప్పుకోవాలి. అలాగా అదంతా కలవాలి కాబట్టి మనం అంతా ఇలా తిప్పుకున్నాక ఇది నేను ఒకసారి అండి ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, శాంతంపుల పులుసు ఎక్కువ తినండి అమ్మ, మీకు మోకాళ్ళలో జిగురది పడద్దు అన్నారు. ఏంటో మోకాళ్ళకు శాంతంపులు కూడా జిగురు పడద్దా, అసలు దుంపకూరలు వాతం అంటారు కదండి అంటే, కాదమ్మా శాంతంపులకి జిగురు పడద్దు అన్నారు.
శాందంపుల కూర ఎక్కువ తినండి మంచిది అని అన్నారు. ఇందాక ఉప్పు వేసాను కదండి, ఉప్పు సాలలేదు, అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక ఒకసారి గట్టితో తిప్పుకోవాలండి. మరి కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి మరి కలవాలి కదా అంతా. ఈ విధంగా గరిటతో అది తిప్పుకోవాలి. తిప్పుకున్నాక కొంచెం మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం అలా ఉడకాలన్నమాట. మనం మూత పెట్టుకున్నాక ఈ విధంగా చూడండి ఎలా ఉడుకుతుందో కూర. అది ఇంకా కొంచెం చిక్కబడాలండి. ఒకసారి టేస్ట్ చూస్తున్నాను అది ఎలా ఉందో అని. అన్నీ సరిపోయినాయండి, అన్నీ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా ఉందండి. దాంట్లో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసాక ఒక నిమిషం అలా గట్టితో తిప్పండి. కొంచెం ఉంచుకోవాలి, అలా తిప్పుతూ ఉండాలి. తిప్పాక ఒక నిమిషం మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఇంకొక నిమిషం ఆగితే కూర రెడీ అయిపోద్దండి. కొంచెం కొత్తిమీర వేసాక కొంచెం అలా మగ్గనివ్వాలన్నమాట. చూడండి నూనె అది పైకి తేలింది. చూడండి కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇదిగోండి చూడండి గట్టితో అది చూపిస్తున్నా, తేలింది. కూర కూడా చిక్కబడిందండి. చూడండి గట్టితో తిప్పుతుంటే చిక్కగా అనిపిస్తుంది. ఇంకా కూర అది రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. శాంతంపుల పులుసు అండి. ఎమ్మి ఎమ్మి శాంతంపుల పులుసు రెడీగా బాగుంటుంది. ఈ విధంగా మనం చేసుకుంటే అండి కూర మన వాటర్లో స్టైల్లానే ఉంటుందండి. మనం అన్నీ వేసాం కాబట్టి ఆల్మోస్ట్ వాటర్లో వండినట్టే ఉంటుంది ఈ కూర కూడా అండి. అంత బాగుంటుంది. ఈ శాంతంపుల పులుసు రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి.